రాతి సింహం. త్రివిష్టప దేశంలో పూర్వం ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారి తండ్రి పోయారు కానీ తల్లి జీవించి ఉంది. వారిద్దరిలో అన్న యుక్తి గలవాడు, స్వార్థపరుడు కూడా. తమ్ముడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్న సంపాదన మీద ఎక్కువగా సంసారం సాగుతూ ఉండేది. తమ్ముడికి శరీర కష్టం చేయడం తప్ప మరేమీ చేత కాలేదు. కొంతకాలానికి తమ్ముడితో అన్న, ఒరే తమ్ముడు, నా రెక్కల కష్టం మీద నిన్నెంతకాలమని పోషిస్తాను, కనుక నువ్వే రేపు బయలుదేరిపోయి నీ దారిన నువ్వు బతికే ఉపాయం చూసుకో అన్నాడు. ఈ మాటలు విన్న తమ్ముడు నొచ్చుకున్నాడు. అయినా వెళ్ళటానికే నిశ్చయించాడు. వాడు తల్లి వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి, అమ్మా, వెళ్ళి వస్తాను అన్నాడు. ఇదంతా వినేసరికి తల్లికి పెద్ద కొడుకుపై పట్టరాని కోపం వచ్చి, నిన్ను పోషించలేనివాడు నన్ను మాత్రం పోషిస్తాడా ఏమిటి? పద నాయన, నేను నీతోనే వస్తాను అని తాను బయలుదేరింది. మర్నాడు తెల్లవారుజామునే తల్లి కొడుకులు బయలుదేరి కొంత దూరం పోయి ఒక కొండ వద్దకు చేరుకున్నారు. ఆ కొండ దిగువన వారికి ఒక ఖాళీ ఇల్లు కనిపించింది. ఈ ఇల్లున్న చోటికి అంత దూరాన ఒక పెద్ద బస్తీ కూడా ఉన్నది. అందుచేత తల్లి కొడుకులు ఆ ఇల్లు ఆక్రమించుకొని ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయారు. మర్నాడు ఉదయం చిన్న కొడుకు గొడ్డలి ఒకటి పట్టుకొని కొండ మీదకు వెళ్లి కట్టెలు కొట్టాడు. సాయంకాలానికల్లా పెద్ద మోపు తయారైంది. కుర్రవాడు కట్టెల మోపును బస్తీలో విక్రయించి తాను తెచ్చిన డబ్బులు తల్లికి చూపాడు. అమ్మా, రోజు ఇదే విధంగా డబ్బు సంపాదిస్తాను, మనకు హాయిగా జరిగిపోతుంది అన్నాడు వాడు తల్లితో. మర్నాడు వాడు మళ్ళీ కొండ మీద మరొక ప్రాంతానికి వెళ్లి కట్టెలు కొట్టుకుంటూ పోతూ ఉండగా ఒక చోట వాడికి ఒక శిలా విగ్రహం కనిపించింది. సింహం రూపంలో అది రాతిలో మలిచి ఉన్నది. దాన్ని చూసి ఆ కుర్రవాడు ఈ విధంగా అనుకున్నాడు, ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత అయ్యుండాలి. ఈ దేవత చలవ వల్లనే నాకు కట్టెలు డబ్బులు దొరుకుతున్నాయి. రేపు దీపారాధన చేసి దండం పెట్టుకుంటాను అని అనుకున్నాడు. అదేవిధంగా వాడు మర్నాడు ఇంటి నుంచి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చి రాతి సింహం ఎదుట దీపారాధన వెలిగించి సింహం ముందు సాష్టాంగపడి, స్వామి, తండ్రి, రోజు నాకు మంచి కట్టెలు దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకున్నాడు. మరుక్షణమే ఆ రాతి సింహం నోరు తెరిచి అడిగింది, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? స్వామి, నన్ను మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. నేను కొండ మీద కట్టెలు కొట్టుకొని నా తల్లిని పోషించుకుంటున్నాను. నీ దయ వల్ల నాకు ఏ లోటు కలగకుండా చెయ్యి అన్నాడు కుర్రవాడు. మంచిది, రేపు ఇదే వేళకు పెద్ద బుట్ట పట్టుకురా, నీకు కావాల్సిన ధనం ఇస్తాను అన్నది రాతిసింహం. కుర్రవాడు ఆనందానికి మెరకలేదు. వాడు రాతిసింహానికి మళ్ళీ మళ్ళీ దండాలు పెట్టుకొని తాను కొట్టిన కట్టెలు బస్తీకి తీసుకుపోయి అమ్మాడు. ఆ డబ్బుతోనే బుట్ట ఒకటి కొని ఇంటికి పోయి మర్నాడు అదే వేళకు రాతిసింహం దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించాడు. తరువాత, వచ్చాను స్వామి అన్నాడు వినయంగా. మంచిది, నేను చెప్పినట్లు చెయ్యి అన్నది సింహం. బుట్టను నా నోటి కింద పెట్టు, దాని బంగారు మొహరీలతో నింపుతాను. కానీ జాగ్రత్త, అది నిండగానే నన్ను ఆగమని హెచ్చరించాలి. బుట్ట మీద నుంచి ఒక్క మొహరీ దొర్లి కింద పడినా నీకు కీడు కలుగుతుంది. రాతిసింహం ఆజ్ఞాపించిన ప్రకారం కుర్రవాడు బుట్టను దాని నోటి కింద ఉంచాడు. సింహం నోటి నుంచి బంగారు మొహరీలు ప్రవాహంగా వచ్చి బుట్ట నిండసాగింది. బుట్ట నిండిపోతున్న సమయంలోనే కుర్రవాడు, ఆగండి స్వామి అన్నాడు. వెంటనే మొహరీల ప్రవాహం నిలిచిపోయింది. కుర్రవాడు రాజసింహానికి తన కృతజ్ఞతను తెలుపుకొని 1000 దన్నాలు పెట్టుకొని బుట్ట భుజాన్ని ఎత్తుకొని కొండ దిగి ఇంటికి వెళ్ళాడు. కొడుకు తెచ్చిన బంగారం చూసి మొదట తల్లి బెంబేరు పడిపోయింది. కానీ వాడు జరిగిందంతా చెప్పాక ఆవిడ ఆనందానికి మెరకలేదు. త్వరలోనే తల్లి కొడుకులు ఆ ధనంతో కొంత పొలము, పశువులు కొన్నారు. కొత్త ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకొని సుఖంగా కాలక్షేపం చేసాగారు. తమ్ముడు భాగ్యవంతుడు అయిపోయాడని, ఆస్తి సంపాదించి తల్లిని సుఖపెడుతున్నాడని అన్నకు వార్త తెలిసింది. ఈ మార్పుకి కారణం ఏమిటో తెలుసుకుందామని తన భార్యతో సహా అన్న బయలుదేరి తమ్ముడింటికి వచ్చాడు. తమ్ముడు తన అన్నగారిని, వదిన గారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. తనకు డబ్బు వచ్చిన వైనమంతా అన్నకు కపటం లేకుండా చెప్పేశాడు. ఇంత సులువుగా డబ్బు దొరికేటప్పటికి ఎందుకు పోనివ్వాలని అన్నకు అతని భార్యకు తోచింది. అన్న ఆ రోజే బస్తీకి వెళ్ళి దుకాణాన్ని వెతికి పెద్ద ఇత్తడి పాత్ర, దీపారాధనకు 2 కుందులు కొన్నాడు. మర్నాడు ఉదయం వాటితో సహా కొండ ఎక్కి సింహం ముందు దీపారాధన చేసి సాష్టాంగం పడి, స్వామి, అనుగ్రహించు అన్నాడు. ఎవరు నువ్వు? నీకేం కావాలి అని అడిగింది సింహం. ఒకప్పుడు తమరు నా తమ్ముడికి బంగారం దయచేశారు, నాకు కూడా అదే విధంగా దయచేయించాలి అన్నాడు అన్న వినయంగా. మంచిది, పాత్ర నా నోటి దగ్గర పెడితే
దాన్ని బంగారంతో నింపుతాను. కానీ బంగారం దాని నుంచి పొర్లి కింద పడితే ప్రమాదం. అందుచేత అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి అన్న సింహం. అన్నకు ఆనంద పరవశంలో మాట కూడా రాలేదు. వణుకుతూ ఉన్న చేతులతో వాడు పాత్రను సింహం నోటి కింద ఉంచాడు. అందులోకి బంగారం మొహరీలు దారగా పడసాగి ఎక్కువ మొహరీలు పట్టగలందులకు అన్న మధ్య మధ్య దాన్ని బాగా కుదిలిస్తూ వచ్చాడు. పాత్ర మూతిదాకా నిండినా కూడా వాడు ఆశపాతకుడై సింహాన్ని ఆగమని చెప్పలేదు. మూత మీద కుప్ప లేచాక చెబుదాం అనుకున్నాడు. కానీ మొహరీలు నున్నగా ఉండటం వల్ల ఒకదాని మీద ఒకటి పడి జారసాగాయి. చివరకు ఒక మొహరీ పాత్ర నుంచి కింద పడిపోయింది. ఆ క్షణంలోనే సింహం నోటి నుంచి దార నిలిచిపోయింది. నాయనా, ఒక పెద్ద మొహరీ కంఠంలో అడ్డుపడింది. నీ చేత్తో దాన్ని బయటికి తీసుకో అన్న మాటలు రాజసింహం నోటి నుంచి వెలువడ్డాయి. అన్న ఆశతో తన చేతిని సింహం నోట్లోకి పెట్టాడు. ఇంతలోనే సింహం నోరు మూసుకుపోయింది. అన్న చేయి అందులో చిక్కుకుపోయింది. దాన్ని బయటికి తీసుకోవడానికి అన్న విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం కలగలేదు. ఎంత వేడుకున్నా, ఎంత ఏడ్చినా రాజసింహానికి వినిపించినట్లే లేదు. పైగా పాత్రలో పడిన మొహరీలన్నీ రాళ్ళు మట్టి పెట్టలా అయిపోయాయి. చీకటి పడినా తన భర్త ఇంటికి రాకపోవడం చూసి అతని భార్య అతన్ని వెతుక్కుంటూ కొండ మీదకు వెళ్ళి అతను ఉన్న చోటికి చేరుకుంది. అన్న జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. అది మొదలు అన్నకు అతని భార్య రోజు అన్నం పట్టుకుపోతూ ఉండేది. సంపాదించేవాళ్ళు లేక ఉన్న ఆస్తి అమ్ముకొని బతకవలసి వచ్చింది. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజున భార్య తన భర్త వద్దకు వచ్చి, మన ఆస్తంతా అయిపోయింది. ఇంట్లో చిల్లి గవ్వైనా లేదు. అప్పు పెట్టే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఇక మనం తిండికి కూడా మార్చావాల్సిందే అన్నది. ఈ మాటలు వినగానే రాజసింహానికి పట్టరాని నవ్వొచ్చింది. అది నోరు తెరిచి ఆహాహాహా అని నవ్వసాగింది. అదే మంచి సమయం అనుకొని అన్న సింహం నోటి నుంచి తన చేతిని బయటికి లాగేసుకున్నాడు. ధనం లేకపోతే మానై ప్రాణమైనా దక్కిందని సంతోషించాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా చిన్నవాడి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నారు. దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఊరికే చెప్పారా? అయినా భయం లేదు. నేను డబ్బిస్తాను, దాంతో పొలం కొనుక్కొని కాయి కష్టం చేసుకొని సుఖంగా బతుకు అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు. చేసేది లేక అన్న తమ్ముడు చెప్పిన ప్రకారమే నడుచుకున్నాడు. తరువాత అందరూ సుఖంగా ఉన్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.